గృహంలో నెగిటివ్ ఎనర్జీని గుర్తించాలంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో నకారాత్మక శక్తి ఎక్కువగా ఉంటే, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంట్లో సభ్యులకు అదృష్టం కలిసి రాదు. ఏ పని చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు ఉంటాయి. ఈ నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. ఆ సంకేతాల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఎప్పుడూ తరచుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే తరచుగా ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒకరికి వాహన ప్రమాదాలు జరుగుతున్నా, దెబ్బలు తగులుతున్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనటానికి సంకేతంగా గుర్తించాలి. ఎప్పుడూ కంటే ఎక్కువగా ఆకలి అవుతున్నా, లేదా ప్రతిరోజు నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్నా, ఎప్పుడూ మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నా కూడా గృహంలో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి. కొన్ని తప్పులు చేయటం ద్వారా కూడా గృహంలో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆ తప్పులు ఏంటంటే, గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు కానీ డస్ట్బిన్ కానీ ఉంచినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గృహంలో పగిలిపోయిన వస్తువులు ఎక్కువగా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ప్రదోషకాలంలో భోజనం చేసిన, ప్రదోషకాలంలో నిద్రించిన, ప్రదోషకాలంలో దానం ఇచ్చిన, ప్రదోషకాలంలో కలహించిన, గొడవ పడ్డా కూడా గృహంలో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ గృహంలో ఉన్నప్పుడు చీమలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు తరచుగా కింద పడుతూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ గృహంలో ఎక్కువగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులు అక్కడ ఎక్కువగా సంచరించలేవు. మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మన నాడి ఏ కారణం లేకుండా వేగంగా కొట్టుకుంటున్నా, గుండె వేగంగా కొట్టుకుంటున్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాలు ఏవి కనిపించినా గృహంలో నకారాత్మక శక్తి ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీని సంపూర్ణంగా పోగొట్టుకోవటానికి రత్నశాస్త్రంలో ఒక అద్భుతమైన ఉపరత్నం ఉంది. ఆ ఉపరత్నం పేరు బ్లాక్ టర్మాలైన్. బ్లాక్ టర్మాలైన్ అనే ఉపరత్నాన్ని ఎవరైతే ఇంటి యజమాని ధరిస్తారో, ఈ బ్లాక్ టర్మాలైన్ ఉపరత్నం ప్రభావం వల్ల చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే పుష్పాలలో నాగచెంప పుష్పాలు అని ఉంటాయి. ఈ నాగచెంప పుష్పాల నుంచి తీసినటువంటి తైలం నుంచి తయారు చేయబడిన అగరబత్తీలు గృహంలో వెలిగించడం ద్వారా కూడా గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు. సహజంగా లక్ష్మీ కటాక్షం కలగటానికి అందరూ చందనంతో తయారు చేయబడిన అగరబత్తీలు గృహంలో వెలిగిస్తారు. అయితే నాగచెంప పుష్పాల తైలం నుంచి తయారు చేయబడిన అగరబత్తీలు గృహంలో వెలిగించడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మొక్కలలో ఒక అరుదైన మొక్క ఉంటుంది. దాని పేరు వైట్ సేజ్. ఈ వైట్ సేజ్ అనే అరుదైన మొక్కకి సంపూర్ణంగా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఉంటుంది. ఈ వైట్ సేజ్ అనే మొక్క నుంచి తీసినటువంటి తైలంతో తయారు చేయబడిన అగరబత్తీలు వెలిగించినా కూడా నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే నాగచెంప పుష్పాల నుంచి వచ్చిన అగరబత్తులు కానీ, వైట్ సేజ్ మొక్క నుంచి వచ్చినటువంటి అగరబత్తులు కానీ మీకు అందుబాటులో లేకపోతే, దానికి ప్రత్యామ్నాయంగా నెగిటివ్ ఎనర్జీ నుంచి సంపూర్ణంగా బయటపడటానికి మీ ఇంటి సింహద్వారానికి ఒక గులాబీ పూల దండను అలంకరించి దానితో పాటు ఒక రావి కొమ్మను, ఒక వేప కొమ్మను కూడా ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేయండి. రావి కొమ్మ, వేప కొమ్మ ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేసుకుంటే ఈ రెండూ కూడా గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ప్రతి ఆదివారము సాయంకాలం పూట టమేటా, రాళ్ల ఉప్పు ఈ రెండూ కలిపి మీ ఇంటికి 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసేసినా కూడా క్రమక్రమంగా ఇంటికున్న దృష్టి దోషాలు పోవడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఒక ముత్యాల దండను ఏర్పాటు చేసుకోండి. దానివల్ల కూడా చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటి ఆవరణలో మల్లె మొక్కను పెంచితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి ఉండదు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. కాబట్టి మల్లె మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచేలాగా ఏర్పాటు చేసుకోండి. ముళ్ళ చెట్లు కానీ, పాలు కారే చెట్లు కానీ ఇంటి ఆవరణలో ఉండకూడదు. అలా ఉంటే కూడా క్రమక్రమంగా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.